నమస్తే అండి. నా పేరు వాణి ప్రసన్న. నాకు 58 ఇయర్స్. మాది కర్నూలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్లాస్టిక్ సర్జన్ అడిగారు. షుగర్ ఉందా అని అడిగారు. లేదని చెప్పాను. అయినా చేయించమన్నారు. చేయిస్తే హెచ్బిఏవన్సీ 10.9 వచ్చింది. ఇంకా ఒక్కసారి నాకు ఆశ్చర్యం అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే ఇన్సులిన్ స్టార్ట్ చేసేసారు. మార్నింగ్ 26 యూనిట్స్, రాత్రేమో 12 యూనిట్స్. నేను చాలా బాధపడిపోయాను. ఇంత కేర్ఫుల్గా ఉండి ఇన్సులిన్లో ల్యాండ్ అయ్యాను. దీని తర్వాత ట్యాబ్లెట్స్ పెడతారు, లైఫ్ లాంగ్ ఇంతే కదా అని బాధపడుతున్నాను. ఆ తర్వాత నాకు ఏప్రిల్ 30th హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఒక మ్యారేజ్ ఉంటుందండి. ఏప్రిల్ 29th నేను హైదరాబాద్ వచ్చాను. నైట్ రిసెప్షన్కి బయలుదేరిపోయే టైంలో ఫోన్ చూస్తూ ఉన్నాను. అప్పుడు ఫేస్బుక్లో డాక్టర్ రాజేందర్ సర్స్ డయాబెటీస్ రివర్సల్ వెబినార్ కనపడింది. ఏంటి డయాబెటీస్ రివర్సల్ అవుతుందని నాకు ఇంకా ఆశ్చర్యం వేసి ఇంకా వెంటనే అప్పుడు కరెక్ట్ 8 o'clock జాయిన్ అయిపోయాను క్లాస్లో. ఇంకా రిసెప్షన్ కూడా వెళ్ళలేదు. అంత అయ్యేటప్పటికి 9:15 అయింది. ఇంకా వెంటనే రాత్రే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను. ఏప్రిల్ 30th మ్యారేజ్ అటెండ్ అయ్యి డైరెక్టర్ క్లినిక్ వెళ్ళిపోయాను. 1:30కి సార్తో మాట్లాడాను. సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా న్యూట్రిషనిస్ట్ నిహారికకు నన్ను నాకు చెప్పేశారు. సో ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిహారిక నన్ను ఎవ్రీడే మానిటర్ చేస్తుందండి. ఈ 5 months 5 డైట్ షెడ్యూల్స్ చేసింది. నేను తను ఇచ్చిన డైట్ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాను. నిహారికకు తెలియకుండా ఏమీ తినను, ఏమీ తాగను, ఏమీ చేయను. సో ఇంకా ఇన్ని చేంజెస్ చేశాను కదండి. అసలు ఇంకా ఎంత ఎనర్జీ అంటే నాకు ఇంకా అంత ఎనర్జీతోటి హెచ్బిఏవన్సీ 10.9 నుంచి 5.6కి వచ్చింది. వెయిట్ 63 నుంచి 54కి వచ్చాను. యాక్చువల్గా నా టార్గెట్ 52.9, ఇంకా 1 kg తగ్గాలి. ఫాస్టింగ్ ఇన్సులిన్ నాకు ఫస్ట్ నార్మల్ 2 to 23 అయితే 100 ఉంటుందండి. 100 నుంచి 40కి తెచ్చా, 40 నుంచి 23కి తెచ్చాను. ఇప్పుడు 16 ఉంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ నార్మల్ 1 ఉండాలి, అలాంటిది నాకు 40 ఉంటుంది. 40ని 20కి తెచ్చాను. 20 నుంచి 9.6, ఇప్పుడు 4.5 ఉంది. సో ఇంక ఇన్ని చేంజెస్ చేసిన తర్వాత డ్రగ్స్ అవసరం ఏముందండి. ఫట్టని ఇన్సులిన్ నుంచి ఒక ట్యాబ్లెట్కి వచ్చాను, ఒక ట్యాబ్లెట్ నుంచి హాఫ్ ట్యాబ్లెట్కి వచ్చాను, హాఫ్ ట్యాబ్లెట్ నుంచి ఇప్పుడు నో ట్యాబ్లెట్ అండి. జూలై 11th ట్యాబ్లెట్స్ మానేశాను. జూలై 11th నాకు హెచ్బిఏవన్సీ 5.6, నేను సెప్టెంబర్ 8th 5.7 ఉంది. అంటే ఇంకా నాకు డయాబెటీస్ రివర్సల్ అయినట్టే కదండి. సో ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ రాజేందర్ సార్ది అయితే కూడా అది ఆయనది కాదు, మనది అంటాను నేను. ఎందుకంటే రివర్స్ చేసుకుంటుంది మనం కాబట్టి. సో దీన్ని నేను ఒక దీక్షలాగా తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫర్ 6 months కదా. ఈ 6 months ఇన్ఫ్లుయెన్స్ మన లైఫ్ మీద మనకు తెలియకుండానే మన లైఫ్ స్టైల్ మీద ఉంటుందండి. నా ప్రమేయం లేకుండానే నా లైఫ్ స్టైల్ మారిపోయింది. అలా మారింది కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఇంకా వెయిట్ ఇంత తగ్గాను కదండి. అసలు ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో అనమాట. నేను చేసుకునే చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంపార్టెంట్గా సార్ 6 pillars చెప్పారు డయాబెటీస్లో. ఆ 6 pillars ఫాలో అయిపోయాను. యాక్టివిటీలో వాకింగ్ పెట్టుకున్నాను. ఇంకా వాకింగ్ అంటే ఇలా నేను వాక్ చేస్తుంటే ఇలా కాలు ఇలా వెళ్ళిపోతుంటుందండి ఈజీగా. 1 hour అయినా వాక్ చేసేయగలను. బాడీ లైట్ అయిపోయింది. అది వరకు వాక్ చేయాలంటే 5 minutes వాక్ చేసిన తర్వాత ఇంకా 5 minutes అయినా అనిపించేది. అరగంట వాక్ చేస్తే అరగంట రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు అలా కాదు, 1 hour అయినా వాక్ చేయగలను. ఇంకేముందండి, ఇంత గుడ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా ఏం స్ట్రెస్ ఉంటుంది నాకు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఆనందంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనము, అది కూడా మన లైఫ్ స్టైల్ క్లినిక్లోనే ఉంది చూడండి. మన క్లినిక్ పేరు లైఫ్ స్టైల్ క్లినిక్ కదండి. అందులో STYLE స్టైల్లో వై ఎలా ఉంటుందో చూడండి. వై గ్రీన్ కలర్లో పర్సన్ విత్ రైజ్డ్ హ్యాండ్స్ ఇలా ఉంటుందన్నమాట. అంటే మనం ఎప్పుడు అలా చేతులు పైకెత్తుతాము, హ్యాపీగా ఉన్నప్పుడే కదా. క్రికెట్లో చూడండి, క్రికెట్ విన్నవ్వంగానే ఒక్కసారి ఇలా పైకెత్తుతారు కదా వాళ్ళ చేతులు, అలాగనమాట. సో నేను అంత హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానండి. మా గురువు గారు ఒక మాట చెప్పారు, అది చెప్పి ముగిస్తాను. ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఐశ్వర్యమేనంట. అది ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, పిల్లలు కావచ్చు, సంపద కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు అని చెప్పారు. సో అటువంటి ఆరోగ్యం అనే ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ రాజేందర్ సార్ గారికి, లైఫ్ స్టైల్ క్లినిక్ టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి.